సో గైస్ వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మాత్రం ఏ సుత్తి కబుర్లు లేకుండా పైరసీ అంటే ఏంటో మొత్తం అంతా డీటెయిల్ గా చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు పైరసీ అంటే ఏంటి, పైరసీ వల్ల యూసెస్ ఏంటి, పైరసీ వీడియోస్ చూసి మనం ఏమైనా డేంజర్ లో పడుతున్నామా, అసలు పైరసీ ఎలా వర్క్ అవుతుంది, ఈ పైరసీ వీడియోస్ మనం కూడా అప్లోడ్ చేయడం వల్ల మనం ఏమైనా జైలుకి వెళ్తామా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ కంటెంట్ నచ్చితే మాత్రం వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైరసీ ఇది ఆల్ ఓవర్ ఇండియాలోని ప్రొడ్యూసర్స్ కి ముప్పు తిప్పలు పెడుతుంది. ఇది మెయిన్ గా హెవీ బడ్జెట్స్ తీసే వాళ్ళకి బాగా దెబ్బతీస్తుంది. ఈ పైరసీ వల్ల పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కి నెక్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా వరకు లాస్ అవుతుంది. అంతెందుకు మనకు కూడా లాస్ అవుతుంది. ఇది ఎందుకు లాస్ అవుతుంది అనేసి మీకు లాస్ట్ లో చెప్తాను. అసలు కొత్తగా వచ్చే మూవీస్ ని పైరసీ ఎలా చేస్తున్నారు, ఇది కాక హెచ్డి మూవీస్ ని కూడా పైరసీ చేస్తున్నారు. అది ఎలాగా, పైరసీ వాళ్ళు జస్ట్ 2 మెథడ్స్ ని యూజ్ చేస్తున్నారు. ఒకటి, థియేటర్ లోకి వెళ్ళిపోయి షూట్ చేయడం వీడియోని, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన ఫోన్ లో ఎక్కువగా చూసేది ఓన్లీ థియేటర్ ప్రింట్ మాత్రమే, అంటే షేక్ అవ్వడం నెక్స్ట్ వాయిస్ గా వినిపించడం. ఇప్పుడు మెయిన్ టాపిక్, హెచ్డి ప్రింట్ ని వీళ్ళు ఎలా పైరసీ చేస్తున్నారు. వీళ్ళు హెచ్డి ప్రింట్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తీసుకుంటున్నారు, అది కూడా ఏ లైసెన్స్ లేకుండా. సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ప్రకారంగా ఇది పెద్ద నేరం, ఇల్లీగల్ కూడా. ఒకవేళ ఎవరైనా సరే తెలియకుండా వెళ్ళిపోయి పైరసీ చేద్దామనేసి థియేటర్లోకి వెళ్ళిపోయి కెమెరాతో షూట్ చేశారు అనుకోండి, వాళ్ళు దొరికిపోతే మాత్రం వాళ్ళకి 3 years జైలు శిక్ష ఉంటుంది. నెక్స్ట్ 2 lakhs ఫైన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ నష్టపోతే మాత్రం వాళ్ళు కాంపోజిషన్ కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, మన పైరసీ దొరుకుతుంది అంటే ఫ్రీగా వస్తుంది కదా అనేసి ఆ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసేసుకుంటున్నాం, కాబట్టి అది కూడా ఒక నేరం అనేసి మీరు ఒకటి మైండ్ లో పెట్టుకోండి. యాక్చువల్లీ పైరసీలోనే హెచ్డి ప్రింట్ ని ఎలా డౌన్లోడ్ చేస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్ అని తెలిసింది. కాకపోతే అది ఎలా డౌన్లోడ్ చేస్తున్నారు, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉంది అనుకున్న, హాట్స్టార్ ఉంది ఎగ్జాంపుల్ గా. హాట్స్టార్ నుంచి మనం సబ్స్క్రిప్షన్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే అది ఆ ప్లాట్ఫామ్ లోనే డౌన్లోడ్ అవుతుంది, గ్యాలరీలోకి సేవ్ అవ్వదు. నెక్స్ట్ అది షేర్ చేయడానికి కూడా అవ్వదు. కానీ వీళ్ళు ఎలాగా దాన్ని రీఅప్లోడ్ చేస్తారు వెబ్సైట్లోని, అది కూడా ఈ వీడియోలో చెప్తాను, కంప్లీట్ గా చూడండి. ఎగ్జాంపుల్ గా మన దగ్గర ఒక హాట్స్టార్ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ లోనే ఏదైనా కొత్త మూవీ కానీ రిలీజ్ అయిందంటే మాత్రం మన సబ్స్క్రిప్షన్ ఎవరెవరు చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి విజిబుల్ అవుతుంది ఆ వీడియో, అంటే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు కాబట్టి. ఆ వీడియో మనం క్లిక్ చేస్తాం, చూసుకుంటాం, మనంతా నార్మల్ గా ఉంటుంది. కానీ పైరసీ చేసే వాళ్ళకి డౌన్లోడ్ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు ఇదే చెప్తాను. మెయిన్ గా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. యాక్చువల్గా ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి మూవీ అనేది విజిబుల్ అయిపోద్ది. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే మూవీ మీద క్లిక్ చేయగానే ఒక కోడ్ అనేది డైరెక్ట్ గా రిమోట్ లైసెన్స్ సర్వర్ అనే దానికి వెళ్ళిపోతుంటది. అంటే ఎవరెవరు మూవీని డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ప్లాట్ఫామ్ లోని, ఎవరెవరు చూస్తున్నారనేసి సపరేట్ గా కోడ్ వెళ్తుంటది. ఇప్పుడు నా దగ్గర హాట్స్టార్ అకౌంట్ ఉంది, నేను దాని మీద క్లిక్ చేసినట్టే నాది వరకు ఒక కోడ్ వెళ్ళిపోద్ది, రిమోట్ లైసెన్స్ సర్వర్. అదే మీ దగ్గర కూడా సేమ్ హాట్స్టార్ ఏదో ఒక అకౌంట్ ఉంది అనుకున్నా, దాని మీద మళ్ళీ వీడియో క్లిక్ చేయగానే నాకు వచ్చిన కోడ్ మీకు రాదు, వేరే కోడ్ మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీనికి పైరసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ అకౌంట్స్ తీసుకుంటున్నారు, కొన్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. తీసుకున్న వెంటనే అవి వేరే అకౌంట్ తో డైరెక్ట్ గా ఓపెన్ చేసుకుంటున్నారు. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, రిమోట్ లైసెన్స్ సర్వర్ అనేసి, ఇందులోకి వాళ్ళు వీడియో క్లిక్ చేయగానే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇది మామూలు అటు ఇటు కాకుండా వాళ్ళైతే చేయడానికి అసలు అవ్వదు. దీనికి కావాలంటే మాక్సిమం పెద్ద హ్యాకర్ అయ్యి ఉండాలి, లేకపోతే మీరు ఒకవేళ హ్యాకర్ కాకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కోడింగ్ గట్రా రాసుకొని వచ్చి ట్రై చేయాలి. నెక్స్ట్ దీనికి కావాల్సింది మెయిన్ గా హార్డ్వేర్ ఒకటి కావాలి, ఎందుకంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మీరు డైరెక్ట్ గా రీఅప్లోడ్ చేయాలంటే ఈ హార్డ్వేర్ అనేది కన్ఫర్మ్ ఉండాలి. ఈ రిమోట్ లైసెన్స్ సర్వర్ లోకి ఎలా వెళ్తారు, అది వెళ్ళడం అంటే అది ఎంతో ఈజీ పని, అంటే చాలా ఈజీ పని. మనం చేయడానికి మాత్రం కొంచెం కష్టంగా ఉంటది, ఎందుకంటే మనకు అలవాటు లేని పని. వాళ్ళకి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా సింపుల్. ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ గా మీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ కోడ్ రిమోట్ లైసెన్స్ సర్వర్కి వెళ్ళిపోద్ది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ డైరెక్ట్ గా అదొక్క పాయింట్ ని యూజ్ చేసుకుని రిమోట్ లైసెన్స్ సర్వర్ దగ్గరికి రీచ్ అయిపోతారు. రీచ్ అయిపోయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ లోనే ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉందో మొత్తం అంతా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత కానీ ఒకవేళ కానీ ఒరిజినల్ కాపీ దొరికింది అనుకోండి, డైరెక్ట్ గా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేయగానే వచ్చేస్తుంది అనేసి మాత్రం అసలు అనుకోకండి, ఎందుకంటే అక్కడ ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా సరే బ్లాక్ స్క్రీన్ తప్పించి ఏ స్క్రీన్ కనిపించి. ఎందుకు అలాగా అనేసి అంటారా, అది కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఆ మూవీని వాళ్ళు బ్రేక్ చేయాలంటే అక్కడ ఉండే ఫైల్ దగ్గర ఇన్స్క్రిప్షన్ కోడ్ ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తేనే ఆ మూవీ కాపీ అవ్వడం కానీ నెక్స్ట్ విజిబుల్ అవ్వడం కానీ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అలాంటిది ఇన్ని సోర్స్ అంటే ఇన్ని సెక్యూరిటీలు గట్రా ఉన్నా సరే వీళ్ళు ఎంతగా ఆలోచించి పైరసీ చేస్తున్నారు అనేసి ఒకసారి ఆలోచించాలి. ఇలా ఇన్స్క్రిప్ట్ దాన్ని మొత్తం అంతా బ్రేక్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ హార్డ్వేర్ లో కాపీ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళకి నచ్చిన వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి ఏంటంటే, అంటే ఇండియాలో రిలీజ్ అవ్వకుండా ముందు వీళ్ళకి ఆ కాపీ దొరికింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రైట్స్ గట్టి వీళ్ళు కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. దీనివల్ల నష్టపోయేది ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే వాళ్ళే కదా సినిమా కొనుక్కొని మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేసేది, వాళ్ళు మాత్రం బాగా ఎక్కువ నష్టపోతారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే దొరకకుండా లొకేషన్ ప్రతి మినిట్ కి చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు దాకా మన దగ్గర
VPNలు అయి ఉన్నాయి. కాకపోతే వాళ్ళ దగ్గర సెపరేట్‌గా సాఫ్ట్‌వేర్స్ గట్టా వాళ్ళు ఓన్లీ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి లొకేషన్ గట్టా ఎక్కడ కూడా దొరకకుండా జాగ్రత్త పడతారు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువ యూజ్ చేసేది మాల్‌వేర్. ఇవి ఇందాక ఒక విషయం చెప్తానని చెప్పేసి లాస్ట్‌లో చెప్తానన్నాను కదా! అది ఏంటి అంటే మనం పైరసీ వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం బానే ఉంది. వీడియోస్ గట్టా చూస్తున్నాం తర్వాత డిలీట్ చేసేస్తున్నాం. కానీ మీకు ఒక విషయం తెలుసా? మీరక్కడ ఒక మూవీ డౌన్‌లోడ్ చేసేటప్పుడు మీరు మూవీతో పాటు ఒక వైరస్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనేసి. ఒక్కసారి మీరు అనుకుంటారు, మా ఫోన్‌లో ఏముందిలే ఇప్పుడు వైరస్ వచ్చినా సరే మనం ఏం చేయలేము. ఎందుకంటే నా అకౌంట్‌లో డబ్బులు లేవు. నా ఫోన్‌లో కూడా ఏమి యూజ్ అయ్యే పార్టికల్స్ గట్రా లేవు అనేసి అనుకుంటారు. కాపోతే ఇక్కడ మీరు మోసపోతున్నారు. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఆ మూవీని డౌన్‌లోడ్ చేసుకుంటారో ఆ మాల్‌వేర్ వైరస్ కూడా ఇన్‌స్టాల్ అవుతదో మీ ఫోన్‌లో ఉండే ప్రతీది కూడా కెమెరా దగ్గర నుంచి టాప్ టు బాటమ్ మొత్తం అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్‌కి పోద్ది. అంటే మీ ఫోన్‌లో ఏమున్నారో చెక్ చేసేంత కెపాసిటీ ఉంటది. సో, ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు ఆ మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయిపోయిందనుకో తర్వాత మీరు గూగుల్‌లోని నెక్స్ట్ ఏమేమి సెర్చ్ చేశారో, మీకు కావాల్సింది ఇంపార్టెంట్ అనుకోని బాగా సెర్చ్ చేస్తున్నారనేసి వాళ్ళకి గాని చిన్న థాట్ వచ్చిందంటే, డిఫరెంట్ వెబ్‌సైట్స్ అన్నీ క్రియేట్ చేసి, మీకు లింకులు పంపిత్తారు. మీరేం చేస్తారు? తక్కువ రేట్‌కి వచ్చింది కదా! కొనేసుకుందాం అనేసి కొనేసుకుంటారు. కానీ డబ్బులు ఎవరికెళ్తాయి? పైరసీ చేసేవాళ్ళకెళ్తాయి. కానీ మీకు ఆ ఐటెమ్ కూడా రాదు. ఇదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఏదైనా ఒక పైరసీ వీడియోస్‌ని మూవీస్‌ని గట్టా డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఇయన్నీ ఆలోచించుకొని డౌన్‌లోడ్ సో, నేను ఫైనల్‌గా చెప్పాల్సిందైతే ఒకటే చెప్తాను. ఏంటి అంటే పైరసీ వీడియోస్ మాత్రం అసల ఆ జోలికెళ్ళకండి. ఎందుకంటే దాని ద్వారా వైరస్‌లు గట్టా బోలెడొస్తున్నాయి. వచ్చిందదే చాలా మంది లాస్ అవుతున్నారు. చాలా మంది కూడా పోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఈ పైరసీ వల్ల పోయేదెవరు? డైరెక్టర్స్ పోతున్నారు, ప్రొడ్యూసర్స్ పోతున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీయే పోతుంది మొత్తానికి. సో, ఉన్నున్న జనరేషన్‌లోనే ఇంకా చాలా వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ లేకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రీసెంట్‌గా 'గేమ్ చేంజరే' వచ్చింది. 2 డేస్‌కే పైరసీ అయిపోయింది. అది ఎంతవరకు నష్టాల్లో ఉందో మీకు కూడా తెలుసది. సో, ఈ వీడియో వరకు ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ కంటెంట్ నచ్చితే వేరే ఒకళ్ళకి కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే కొంచెం నాకు మోటివేట్‌గా ఉంటది ఇంకా వీడియోస్ చేయాలనేసి. థాంక్ యూ ఫర్ ద డే. జై హింద్.